సూసైడ్ మిస్టరీ, ఇటు ఆస్తి తగాదాలు, తనకు ప్రాణహాని ఉంది అంటున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి భర్త. 3 నెలల క్రితం ఇద్దరు పిల్లలతో కలిసి చెర్లపల్లి దగ్గరలో ట్రైన్ కింద పడి విజయారెడ్డి సూసైడ్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఆమె చనిపోయిన తరువాత కుటుంబంలో ఆస్తి వివాదాలు మొదలయ్యాయి. తనకు ప్రాణహాని ఉందని మేడిపల్లి పోలీసుల్ని ఆశ్రయించారు సురేందర్ రెడ్డి. తన భార్య ఆత్మహత్య పైన కూడా అనుమానాలున్నాయంటూ కంప్లైంట్ ఇచ్చారు ఆయన. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రణీత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, అసలు ఆస్తి తగాదాలు ఎవరితో వచ్చాయి సురేందర్ రెడ్డికి? ఈ ఆస్తి తగాదాలు వచ్చిన తరువాత తన భార్య ఆత్మహత్య పైన ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అయితే విజయారెడ్డితో పాటు ఆమె ఇద్దరు పిల్లలు కూడా జనవరి 30వ తారీఖున చెర్లపల్లి రైల్వే స్టేషన్ లో ఆత్మహత్య చేసినటువంటి విషయం తెలిసిందే. ఆ తర్వాత పోలీసులు ఎన్నిసార్లు వీళ్ళ కుటుంబ సభ్యులను అట్లాగే విజయారెడ్డి భర్తను సైతం పలుమార్లు ప్రశ్నించారు. సో వాళ్ళు అప్పుడు ఎట్లాంటి అనుమానాలు కూడా వ్యక్తం చేయలేదు, ఎలాంటి ఇబ్బందులు తమకు లేవు, ఆర్థిక వివాదాలు కూడా లేవు, ఆస్తి తగాదాలు కూడా లేవు అంటూ చెప్పుకొచ్చారు. కానీ అనూహ్యంగా ఈ ఘటన జరిగినటువంటి దాదాపు 2.5 నుండి 3 months తర్వాత ఇప్పుడు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి మేడిపల్లి పోలీసులను ఆశ్రయించాడు. విజయారెడ్డికి సంబంధించినటువంటి ఆత్మహత్య ఎపిసోడ్ లోనూ తనకి అనుమానాలు ఉన్నాయి. దీంతో పాటు ఆమె పుట్టింటి వారుతో కొన్ని ఆస్తి వివాదాలు నడుస్తున్నాయంటూ కూడా అతను చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. తనకు ప్రాణహాని ఉంది, సెక్యూరిటీ కల్పించాలంటూ మేడిపల్లి పోలీసులను ఆశ్రయించాడు. ఆత్మహత్య కేసును కూడా విచారించాలని కోరినప్పటికీ అది రైల్వే పోలీసులు చేస్తున్నారని విజయారెడ్డి భర్తకి పోలీసులు సూచించారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.